గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు నేను రోడ్డు మీద ఒక వృద్ధురాల్ని చూశాను. ఆవిడ చూశాక నాకు చాలా బాధ అనిపించి అసలు ఎందుకు ఆవిడ రోడ్డు మీద కూర్చుంది, అసలు ఆవిడ పరిస్థితి ఏంటి అనేది ఆవిడతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాను. అది విన్నాక నాకు చాలా ఎమోషనల్ అయ్యాను. మరి ఆవిడ కష్టాలు ఏంటి, ఆవిడ బాధలు ఏంటి అనేది ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అమ్మా, నమస్తే. మీ పేరు? చెత్తం. సత్తమ్మ. ఎక్కడుంటారు? ఇక్కడ సంతసం గుడి ముంగట కూరగాయల మార్కెట్ ఉంది. ఇక్కడ ఏం చేస్తుంటారు? నేను ఏటి చేయను, ఏం చెయ్యరా? మా పాప డ్యూటీ చేస్తాను. డ్యూటీ చేస్తారు. ఏం చేస్తారు మీ పిల్లలు? మా పాప కంపెనీలో జాబ్ చేస్తాను. జాబ్ చేస్తారా? అంటే ఎక్కువ కాదు, నాకు పెంచాలా, కిరాయి కట్టాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక్క పిల్ల మీద బతకాలని చాలా కష్టం. ఆ పెళ్లి చేసాం. ఆ పెళ్లి చేస్తే పన్నాలు బాగా చూసిన అక్కడికే చాలా డాడీ నాన్న చెప్పిన మాటని ఇడాకులు అంటే మామూలుగా కోర్టు ద్వారా గట్ట కాదు. ఇప్పుడు ఇడాకులైనా మళ్ళీ వస్తే ఏలుకుంటాడట, మళ్ళీ వస్తే ఉంచుకుంటాడు, తీసుకెళ్తాడట. ఈ పిల్ల వెళ్ళడానికి భయం పడుతుంది. నన్ను దేవ పెట్టమంటుంది. మా అబ్బాయి వద్దని వస్తాడు, ఆడు మరొద్దు మరి ఏదో చూసుకున్నామంటాడు. ఆ పిల్లడు ఈ పిల్ల ఆడే కావాలా, నాకు ఆడే భాష గడికి ఒకలాగా అంటుంది. ఈ పిల్ల మాటలు ఏం పరిచయం. అదే నువ్వు వెళ్ళిపో, నువ్వు లేకపోతే మీరు అక్కడే బతు, నువ్వు నాకు ఎందుకు నెంకి, నీ కొడుకు కొడుండు, నీ కోళ్ళ కడ సాధించి అంటుంది ఈ పిల్ల. ఆ కోళ్ళు మనకు చూడదు, రమ్మంది పొమ్మంది. మీ కొడుకు ఏం చెప్పట్లేదా? ఆ కొడుకు పేషెంట్ అయితే ఆ కొడుకే లేదు, నాకే చెప్తాడు ఆ కొడుకు. అది పిల్లలతో అది చూడాలి కదా, కష్టపడాలి కదా. అందుకే ఏడ్ చేయాలా ఆలోచిస్తాను. మీరు బయట ఏం చేస్తుంటారు? అమ్మా బయట ఏం చేస్తుంటారు? నేనా ఏడు చేయను, ఇంటికాడ పని వండుకోవడం, నీళ్ళు పట్టుకోవడం, బట్టలు పిండుకోవడం. టైం తిండి ఉంటుందా మీకు? వండుతా, పొద్దుటే వంట అన్నీ అయిపోతాయి. తినమంత పిల్లగాని తిడతాది, కోపం, దాని పరిస్థితి బాగోలేదు కదా. ఏమని తిడుతుంది? ఏమని అంత నువ్వు నాకు తగులుకున్నావా, నీకు నేను పెంచడం ఏంటి, ఇలాగా అలాగా అంటుంది. ఏడు చేయాలా అదే. ఆ పిల్లడంటే నాకాడ ఉండకు, మా కాడ అవి కుదరవు అని అంటాడు. ఆ పిల్లడు నువ్వు ఇక్కడే ఉండాలా, నీకే భర్త వద్దు అంటాడు. ఆ పిల్లడు వద్దంటే ఎలాగమ్మ దాని జీవితం, మీరే చెప్పండి. వయసు మోసుకొని అన్నాళ్ళు నాకు పెంచుకొని ఉంటుంది. ఆ పిల్లకి మరి బతుకొద్దా, పెంచిన వాళ్ళు వద్దా? ఆ పిల్లల నుంచి నాకు అందుకే నేను ఎటు పోవాలా, ఎటు అవ్వాలా, ఎటు చెయ్యాలా, వెళ్ళిపోవు. నీకు ఎవరు లేరా? ఉన్నారు, ఆవిడ కావాలి, ఆవిడ బాగా రాదు. ముందు ఎక్కడుండే వాళ్ళు? పార్టీపురం. పార్వతీపురం అటు ఏపీలోనా? విజయనగరం దాటి పార్టీపురం. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? 30 అవుతుంది. 30 అవుతుంది. అప్పుడు నుంచి ఇక్కడనే ఉన్నారా? సొంత ఇల్లు ఏం లేదా ఇక్కడ? అక్కడ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇస్తే మా అబ్బాయి అమ్మేశారు పెళ్ళి డబ్బులు లేక. ఇక్కడ అటు మరి పెట్టామంటే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉయ్యపురంలో పెట్టాం తలాలు. అతనికి కప్పునే చచ్చిపోండు. అప్పుడు కాసి వాళ్ళు ఇవ్వలేదు, ఏటీ లేదు, అలాగే ఉన్నాయి అంతే. మరి ఏటి లేదు. పింఛన్ ఇస్తారు రెండు. ఎంత ఇస్తారు? 2. 2000. రేషన్ షాపు ఒక రేషన్ కార్డు ఇక్కడ తిన్నా అక్కడిది ఇక్కడ చేంజ్ చేసుకున్నా. వాళ్ళు తాలూకు పని పిల్లలకి వస్తుంది కదా, పిల్లలకు ఉండాలి కదా. పింఛన్ మాత్రం మా అబ్బాయి తీసుకున్నాను. ఆడి పరిస్థితి బాగోలేదు, పేషెంట్, ఒక్కోటి పని చేస్తే ఒక్కోటి చేయలేదు. అన్నీ ఆడికి కూడా ఇబ్బందిగా ఉన్నాయి. ఆడి కొడుక్కి ఆడి కూతురికి పెళ్లి చేశాడు. ఆడు మనవాళ్ళు ఉన్నారా? మనవలు ఉన్నారు. ఎంత ఉంటారు? పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పెళ్ళిళ్ళు అయిపోయా? మీ మనవాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని చూసుకుంటాము రా అనలేదా? వాళ్ళ అమ్మ అంతే కదా, మనకు అది ఉండాలని. అంటే చిన్నప్పటి నుంచి మనవాళ్ళు అంటే ఇలాగ నానమ్మలతో అమ్మమ్మలతో ఎక్కువ ఉంటుంది కదా కనెక్షన్. చిన్నప్పుడు మీరు చూసుకునే వాళ్ళు, ఇప్పుడు మిమ్మల్ని చూశారు మా ఊర్లో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన చిన్నపిల్లలు అక్కడ చూసాము. ఇక్కడ పెద్ద అయిపోయినారు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ అమ్మ ఇష్టం. వాళ్ళ అమ్మమ్మ ఇక్కడ ఉంటుంది, అన్ని వాళ్ళ అమ్మమ్మ చూసుకుంటుంది. మా కోళ్ళ కూడా వాళ్ళ అమ్మమ్మ ఉండేది ఎక్కువ, కూతురికి. తర్వాత ఇప్పుడు వెళ్ళిపోయి లేదు, అక్కడ ఉంది, వాళ్ళ ఊర్లో ఉంది. ఈ పిల్లకి ఆ ఊరు అలా చిన్న కొడుకు చేసుకుంటారు. అంత వాళ్ళ ఇష్టం మీద మనకి చెప్పదు, మనకు మంచి అంత చెడ్డ. ఇప్పుడు ఎక్కడ మీ కూతురు దగ్గర ఉంటున్నారా? ఇప్పుడు మాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది, అక్కడికి వస్తారా? మాకు తెలిసిన వృద్ధాశ్రమం ఉంది, అక్కడ ఇలా ఉంటారు కదా ఈ వయసులో ఉన్న వాళ్ళకి. వాళ్ళే చూస్తారు, తిండి పెడతారు, టైంకి పడుకుని నిద్ర ఉంటుంది. అలాగే మీకు మాతర్లు వాళ్ళే ఇస్తారు. ఎక్కడ కుక్కరపల్లి కుక్కట్పల్లి చూద్దాం. మా అబ్బాయి వాళ్ళకి అడుగుతాం.
అడుగుతారా? మరి మీ అబ్బాయిలు ఒప్పుకుంటారా పంపించడానికి? ఏది ఒప్పుకోరు, అది పెంచాలో చెయ్యాలి. మా పిల్లలు పెంచుతుంది అంటే దానికి కష్టం కదా ఒక్కదే. ఆ ఇల్లు కూడా ఖాళీ చేయమంటున్నారు, మరి ఎక్కడ ఉంటాం ఇల్లు ఒక గిట్టే దాని ఒకటింటికి అది వెళ్ళిపోద్దని మాకు బాధ. మీ ఆయన ఏం చేసేవాళ్ళు? మరి ఏం చిన్నప్పుడే చచ్చిపోండి, పిల్లలు చిన్నప్పుడే. మీ పిల్లలు చిన్నగున్నప్పుడు చనిపోయారా? ఎలా చనిపోయారు? జబ్బు వచ్చి పచ్చివాసన వచ్చి గుండె హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారు. మరి మీ కొడుకుని కూతుర్ని దగ్గరుండి మీరే పెంచుకున్నారు? నేనే పెంచుకున్నాను ఊర్లో. ఏం చేసేవాళ్ళు? ఏదో పనులు మీరు చెప్పిన పనులు చేసుకొని పెంచు. ఏదో పెద్ద ఇక్కడికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు రోడ్లకు వచ్చాయి. పిల్లడు మంగళం నాయబమ్మ ఆ పిల్లడు ఎక్కడ పని చేసుకుని ఎలా బతుకుతుండే. ఆ పిల్లడు పేషెంట్ అయిపోయి. ఏమైంది మీ కొడుక్కి పేషెంట్ అంటే? అంటే అది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు కదా, ఆ కార్డు మీద 50,000 అయ్యింది. మీ హింస హాస్పిటల్ ఉందా, హింస ఏదో అవునవును, ఆ హాస్పిటల్ ఆపరేషన్ అయిందా బాబు. ఏమైంది ఆపరేషన్ అంటే? కడుపులోన పేగు పేగు ఆ పేగు ఆపరేషన్కి ఇప్పుడు మామూలుగా లేదు, మామూలుగా మందా లేదు, బ్యాగులట్టు. ఆ పేరుడి పరిస్థితి ఏడ్చేస్తాం. ఇప్పటికి బ్యాగ్ వాడతారా? ఇప్పుడే ఆ పేరుడికి ఒకరోజు పని చేస్తే ఒకరోజు చేయడు. కాలు ఒంట్లో సృష్టి మనిషి కదా, ఎప్పుడు అయిపోతాడో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడు కొడుకు కానీ కూతురు కానీ చూసుకునే పొజిషన్లో లేరు. అయితే ఇప్పుడు వృద్ధాశ్రమం ఇంకో వెళ్దామని అంటే అసలు పిల్లలతో మాట్లాడి వస్తారా? నేను చెప్తా. అంటే నేను ఎక్కడ రావాలా? మేమే వస్తే తీసుకెళ్తాము. మీ ఫోన్ నెంబర్ ఇస్తారు కదా? నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీ పిల్లలతో మాట్లాడండి. ఏంటి ఇప్పుడు మాట్లాడదాం మీ పిల్లలు? మీ పిల్లలు డ్యూటీకి వెళ్ళిపోతుంది కదా? డ్యూటీకి వెళ్ళిపోతారు. నెంబర్ ఏం తెలీదా వాళ్ళది? నాకు తెలియదమ్మా. ఫోన్ చేయడం ఆ చేతి తాలకించుతాను కానీ చేయడం గట్రా నాకు రాదు. అయితే నా నెంబర్ ఇస్తాను, మీ పిల్లలతో మాట్లాడి నాకు ఫోన్ చేస్తారా? సరే, ఇది మాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు వృద్ధాశ్రమం, రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ అని. ఆవిడతో ఒకసారి మాట్లాడతాం, ఓకేనా? మీ ముందే మాట్లాడదాం. హలో హలో, మేడం. చెప్పండి. నేను శాన్విని. ఇదే ఇక్కడ ఒక ఆవిడ్ని చూసాము. ఓకే. ఇట్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు గాని కొడుకు గాని చూసుకునే పొజిషన్ లో లేరు, మేము పెంచుకోలేము అంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు? ఈవిడ బల్కంపేట దగ్గర ఉంటున్నారు. అంటే రోడ్ మీద ఎక్కడ? వాళ్ళ పిల్ల సనత్ నగర్ దగ్గర ఉంటున్నారు. ఎక్కడున్నా నేను అనేది ఇంట్లోనా ఎక్కడో దగ్గర షెల్టర్ లో ఉందా? అంటే వాళ్ళ కూతురు దగ్గరనే ఉంటుంది, కాకపోతే వాళ్ళ కూతురు నేను పెంచుకోలేను, నువ్వు ఉండొద్దు ఇక్కడ అని చెప్పేసి అంటుంది అనమాట. సో ఆవిడకి ఎక్కడుండాలో తెలియట్లేదు, ఇట్లా గుడి దగ్గరికి వచ్చి తినడం అట్లాంటివి చేసి ఇంటికే వెళ్తాది మళ్ళీ. కానీ కూతురు దగ్గర భారం అయిపోయింది అనమాట. సో ఇట్లా మీ దగ్గర తీసుకుని వద్దాం అనుకుంటున్నాం మన ఓల్డ్ ఏజ్ హోమ్ లో జాయిన్ చేయడానికి. ఆవిడ కూడా పిల్లలు వాళ్ళది సిగ్నేచర్ ఉంటే బాగుంటది కదా మనకి. వాళ్ళ పిల్లలదా? ఎవరిదో ఒకటి ఉండాలి కదా. అదే వాళ్ళ పిల్లలతో మాట్లాడతాను, నేను నెంబర్ తీసుకుంటా అనింది ఆవిడ నాది. మీరు ఓకే అంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడి తీసుకొస్తాను. అలాగే 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 మాట్లాడి వాళ్ళు ఒకసారి మన దగ్గరకు వచ్చి సంతకం పెడితే బాగుంటది. ఒకసారి మీరు మాట్లాడతారా ఆవిడతో? హలో మేడం గారు, ఇక్కడేనా? మేమేనండి. పరిస్థితి బాగాలేదు, ఆడపిల్ల ఒకటే ఉంది, మగపిల్లడు పేషెంట్. ఆ అమ్మాయి చూడాలంటే కష్టంగా ఉంటుందండి నాకు. నేనేం పని రావడం ఇష్టమేనా అంటున్నా. ఏమ్మా? రావడం ఇష్టమేనా? నాకు ఇష్టమే. ఎక్కడో చచ్చి వరకు ఇంత ఏదో మాట కాయకుండా నలుగురితో ఒక ముద్ద పెట్టిస్తే అయిపోయి ఎక్కడైనా తినడమే కదా ఉన్న. సంతకం ఏమన్నా వచ్చా పెట్టను? పిల్లలు సంతకం పెడతారా? నువ్వు పెడతావా సంతకం అంటున్నారు? సంతకం కాదు మేడం, ఏడు ముద్ర. మళ్ళీ రేపు మీ పిల్లలు ఇక్కడ ఉన్నామని తెలిసి వాళ్ళు గొడవ పడడం అలా ఏమైనా జరిగితే ఏం అడగరమ్మా. ఏం అడగరా? సరే, మీ అమ్మాయి గాని మీ అబ్బాయి గాని ఎవరైనా వస్తారా ఇక్కడికి? మీ అమ్మాయి గాని అబ్బాయి గాని సంతకం పెట్టడానికి వాళ్ళు రారు. రారు అంటే వాళ్ళతో మాట్లాడతారు కదా, ఒప్పుకున్నట్టే కదా. వాళ్ళు మాకు తెలుసు, మాకెందుకు ఎక్కడ బతుకుంటారు, వాళ్ళకి అవన్నీ కావాలి. కానీ ఇబ్బంది పెట్ట తర్వాత మరి నువ్వు రేపు చూడాలనుంది కూతుర్ని అలా ఏమన్నా అంటావా? రేపు పొద్దున నా కూతుర్ని చూడాలనుంది అని ఏమన్నా అంటావా అంటున్నారు. నేను అసలు అన్నమ్మ నాకు ఎందుకు ఇంకా ఎప్పుడు చూడను, ఎప్పుడు రాను పోను. అవునమ్మా, అలా ఉంది నా బాధ. సరే
ఓకే ఆ, మ్యామ్ అలాగే, ఒకసారి అలాగే. కన్ఫర్మేషన్ అలాగే తీసుకొని తీసుకొస్తారా ఇప్పుడు అంటే వాళ్ళ పిల్లలతో మాట్లాడి కన్ఫర్మేషన్ చేసుకొని తీసుకొస్తాము. మంచిది 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 ఓకే థ్యాంక్ యూ. ఓకే 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 థ్యాంక్ యూ. అదే మీ ముందే మాట్లాడాం కదా, ఒకసారి మీ పిల్లలతో మాట్లాడండి. నా నెంబర్ ఇస్తాను, నెంబర్ తీసుకొని నా నెంబర్ మీకు ఇస్తాను, మీరు మాట్లాడండి సరేనా? ఇప్పుడా ఇప్పుడు నెంబర్ ఇస్తాను మీకు. ఇంటికి వెళ్తారు కదా, ఇంటికి వెళ్ళాక మీ మా పిల్లలు పిల్లలతో వచ్చిన మాట్లాడి తర్వాత నాకు ఫోన్ చేయించండి ఓకేనా? జాగ్రత్త. సో గాయస్ చూసారు కదా, మరి ఆవిడతో అయితే మాట్లాడిన తర్వాత నేను రాజేశ్వరి గారితో కూడా మాట్లాడడం జరిగింది. మరి ఆవిడ కూడా తీసుకురమ్మని చెప్తున్నారు, కానీ ఈవిడ ఏంటి అంటే వాళ్ళ పిల్లలతో మాట్లాడిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పేసి అంటుంది. మరి ఆవిడ డెసిషన్ ఏంటి, వాళ్ళ పిల్లల డెసిషన్ ఏంటి అనేది మనం వేచి చూడాలి. సో మీకు కూడా ఇట్లాంటి జెన్యూన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కింద మన టీవీలో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాము. సో వాటిని కాంటాక్ట్ అయ్యి తెలిసిన వాళ్ళని మాకు చెప్తే మన టీవీ ద్వారా మేము హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్.